తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలవనున్నారు. ఆయన ఈ రోజు ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ముంబైలోని భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ మూతకు బీజేపీయే కారణమని, దీనిని మీరే మూసివేసి మీరే తెరుస్తానంటారా అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మోసం ఇప్పటికీ 2 సార్లు చూశామని ఆయన విమర్శించారు. జగిత్యాల సభలో ఆయన అన్ని అబద్ధాలే చెప్పారని మండిపడ్డారు. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదని, పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని చెప్పారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా, మళ్లీ ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తామని అంటారేమిటని నిలదీశారు. ఇన్నాళ్లు షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు ఓపెన్ చేయలేదో చెప్పాలన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 5 ఏళ్లు ఏం చేశారు అని ప్రశ్నించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై చెన్నైకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలందరూ నా అన్న తమ్ముళ్లు, అక్క చెల్లెలు అని తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం తమిళసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీస్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై రాజీనామా సంచలనంగా మారింది. తమిళనాడు నుంచి తమిళసై లోక్సభ బరిలో దిగనున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలందరికీ ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ వెరీ మూడ్ అండ్ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ టు లీవ్ ది తెలంగాణ పీపుల్, బట్ ఐఎమ్ హ్యాపీ టు ఐఎమ్ రిటర్నింగ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, my brothers and sisters, elders of Telangana, and I will be always in touch with you. Telangana days are very very memorable for me, and I am your sister ever. Thank you. Madam, ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి మీరు? No, that and all I don't know. I am really తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్రెడ్డి రామరెడ్డి నియమితులైన సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానులు ఆయన్ను సత్కరించారు. పూల బొకేలు, శాలువాలతో పలువురు ప్రముఖులు రామరెడ్డిని అభినందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ పదవులు ఇస్తాన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం మరి 100 రోజుల్లో కరెక్ట్గా 37 మందికి, నిన్న అంతకుముందు ఒక 10 మందికి, 47 మందికి మరి కార్పొరేషన్లు కానీ, కమిషన్లు కానీ, ఫైనాన్స్ కమిషన్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులను కానీ అందరినీ నియమించి మరి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎల్బీ నగర్ ప్రజల తరపున. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎల్బీ నగర్లో అందుబాటులో ఉండండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి పూర్తి టైం పనిచేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా ఎల్బీ నగర్లో ప్రజల సమస్యలు, కాలనీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ, ప్రియాంక గాంధీ గారికి కానీ, మరి ఇక్కడ మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, అదేవిధంగా సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మా మంత్రిమండలి అందరికి కూడా, మాకు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్ల భవనాల శాఖ ఉంది, మాకు ఇచ్చిన బాధ్యతలు కూడా ఆ శాఖ కిందనే వస్తాయి. నిన్ననే నేను కలిసినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధికి చాలా అవసరం, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి పనిచేద్దామని
చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా అని మండిపడ్డారు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా? 10 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుందని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలను కూడా ప్రలోభపెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభలో చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా? 10 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మీరే చేర్చుకున్నారు. ఇందులో టీడీపీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ నుంచి 5గురిని, వైసీపీ నుంచి 3గురిని, బీఎస్పీ నుంచి 2ని, సిపిఐ నుంచి 1ని చేర్చుకున్నారు. అదేవిధంగా 2018లో 16 మందిని చేర్చుకోలేదా? కాంగ్రెస్ నుంచి 12 మందిని, తెలుగుదేశం నుంచి 2ని, ఇండిపెండెంట్ 2ని చేర్చుకోవడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టుముట్టు తిరిగి ప్రలోభపెట్టి చేర్చుకోవడం మీరు మర్చిపోయారా? టీడీపీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలో తీసుకోలేదా? కాంగ్రెస్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలో తీసుకోలేదా? అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకున్నారా? కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపైన ఒక్కసారి కూడా విచారణ చేయలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ భావించలేదు. 100 రోజుల పాటు 18 గంటలు నిద్రాహారాలు మాని కూడా పనిచేయడం జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇచ్చాం. మా ముఖ్యమంత్రి వారికి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వాన్ని కూర్చడానికి బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేశాయి. ప్రమాణ స్వీకారానికి ముందే కడియం శ్రీహరి లాంటి వారు ప్రభుత్వం కూలిపోతుందన్నారు. త్వరలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ అనలేదా? మన ప్రభుత్వం 6 నెలల్లో వస్తుందని కేసీఆర్ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పలేదా? బీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మీ కుట్రలను బలి కావడానికి రేవంత్ రెడ్డి చేతకాని వాడు కాదు. దెబ్బకు దెబ్బతీస్తాం. మా ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ఏ విధంగా కొనసాగించాలో మాకు బాగా తెలుసు అన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ పక్షంగా మేము చాలా క్లియర్గా మా యొక్క వర్షన్ ఏంటి అనేది మీకు తెలియజేస్తున్నాం. అత్యంత నాణ్యమైన ఆధునిక సదుపాయాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న జాగ్వార్ శానిటరీ ఉత్పత్తులకు సంబంధించి మరో కొత్త షోరూం బోడుప్పల్లో ప్రారంభమైంది. జాగ్వార్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న సూర్య ఇంటర్నేషనల్ ఎండీ డాక్టర్ పెండ్యాల హర్నాథ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రిన్స్ మార్కెటింగ్ సంస్థ ఏర్పాటు చేసిన జేడీఎస్ రూమ్ ను ప్రారంభించారు. ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్, రిటైలర్స్ తో పాటు కన్స్యూమర్స్ అవసరాలకు అనుగుణంగా హోల్సేల్, రీటైల్ విక్రయాలను అందుబాటులోకి తెచ్చినట్లు హరినాథ్ బాబు తెలిపారు. శానిటరీ విభాగంలో జాగ్వార్ ఉత్పత్తులు నేటి ఆధునిక కాలంలో ఎంతో ఉత్తమమైనవిగా ప్రజల మన్ననలను అందుకున్నాయన్నారు. ఒక్కసారి ఈ ఉత్పత్తులను వినియోగించిన వాళ్ళు భవిష్యత్తులో వీటిని విస్మరించే అవకాశం ఉందన్నారు. షోరూం యజమాని రాజేశ్వర్, తెలుగు రాష్ట్రాల జాగ్వార్ హెడ్ అభిజిత్ సింగ్, జాగ్వార్ మేనేజర్ శివకుమార్, సూర్య ఇంటర్నేషనల్ మేనేజర్ నవీన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే అండి. ఈ రోజున బోడుప్పల్ మెయిన్ రోడ్లో ప్రిన్స్ మార్కెటింగ్ జాగ్వార్ షోరూమ్ ఓపెన్ అయింది. దీని సందర్భంగా మా కంపెనీ జాగ్వార్ కంపెనీ తరఫున, సూర్య ఇంటర్నేషనల్ తరఫున ప్రిన్స్ మార్కెటింగ్ హెడ్ అంటే వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి చేస్తున్న వ్యాపారం ఇది. దాంట్లో రాజేశ్వర్ గారు పెద్ద బ్రదరు, వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి బ్రదర్స్కి, వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా మా కంపెనీ తరఫున, మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలానే రాజేశ్వర్ గారు జస్ట్ ఈ బిజినెస్ ఇవాళ స్టార్ట్ చేయడమే కాకుండా లక్ష్మీ ఏజెన్సీస్ అని 2006లో పైప్ మార్కెటింగ్ చేశారు. ప్రిన్స్ మార్కెటింగ్ అని ఆశీర్వాద్ పైపులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సుమారుగా 100 నుంచి 150 మంది సబ్ డీలర్స్కి సప్లై చేస్తున్నారు. అంచెలంచెలుగా తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ రిటైల్ రంగంలో కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. వరంగల్ రోడ్లో కన్స్ట్రక్షన్ చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే డెవలప్మెంట్ బాగుంది. యాదగిరిగుట్ట వరకు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న కస్టమర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి, బిల్డర్స్కి కన్వీనియంట్గా ఉండేటట్టుగా ఒక మంచి విశాలమైన ప్రదేశంలో వారు ఇక్కడ షోరూమ్ చేయడం జరిగింది. ప్రిన్స్ మార్కెటింగ్లో
ఈ రోజున జాగ్వార్ ఉత్పత్తులన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇది JDS షోరూమ్ అంటాం మేము, జాగ్వార్ డిస్ప్లే షోరూమ్. ఇది ఈ ఏరియాలో కొత్త వెరైటీ, అంటే ఒక వెరైటీ డిస్ప్లే కూడా ఒక అందరికీ ఆమోదయోగ్యంగా కన్వీనియంట్గా ఉండేటట్టుగా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది జాగ్వార్లో. ఆ కాన్సెప్ట్ని ఇమ్మీడియట్గా బోడుప్పల్లో ప్రిన్స్ మార్కెటింగ్లో చేయడం జరిగింది. అలానే మా జాగ్వార్ సంస్థలో ఒక CP ఫిట్టింగే కాకుండా ఇంతకుముందు మేము చాలాసార్లు చెప్పినట్టుగా షవర్ ఎంక్లోజర్, షవర్ ప్యానల్, వర్ల్పూల్, స్పా, హాట్ వాటర్ సొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. అంటే గీజర్స్ ఉన్నాయి, శానిటరీ వేర్ ఉంది, షవర్ ఎంక్లోజర్స్ ఉన్నాయి, షవర్ ప్యాన్లు ఉన్నాయి, బాత్ టబ్స్ ఉన్నాయి. అంటే బాత్రూమ్కి కావలసిన ప్రతి వస్తువు ప్రిన్స్ మార్కెటింగ్లో దొరుకుతుంది. అట్లనే అది కాకుండా మీరు చూసినట్టయితే ఇక్కడ వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటే ఈ రోజున చాలామంది ఈ రోజున ఎంత ఆస్తుందని అడగట్లేదు, ఎంత హెల్త్ బాగుందని అడుగుతున్నారు అందరినీ. ఆ హెల్త్ బాగుండాలి అంటే మంచి ప్రొడక్ట్స్ వాడాలి, మంచి బాత్రూమ్ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి. వాటన్నిటికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఈ ప్రిన్స్ మార్కెటింగ్ మంచి షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ రోజున బోడుప్పల్ రోడ్లో, మెయిన్ రోడ్లో జరిగిన ఈ ఓపెనింగ్కి మేమందరం ఇక్కడ వాళ్ళందరికీ రాజేశ్వర్ గారి బ్రదర్స్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా మరొకసారి వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బిజినెస్ ఫర్ దెమ్. ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో BRS కాంగ్రెస్ పనైపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన BJP విజయ్ సంకల్ప్ సభలో ప్రధాని మాట్లాడారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని అన్నారు. తెలంగాణలో క్రమంగా BJP బలపడుతోందని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఓటు వేయబోతున్నారని అన్నారు. तेलंगाना के हर इलाके में पहुंच रहा है, इसलिए तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है. आपने देखा होगा, अभी मुझे मल्काजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई थी. जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का, BRS का सुपड़ा साफ कर देगी. और इसलिए आज पूरा देश कह रहा है, आज पूरा देश कह रहा है 4 जून को 400 पार. గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల రూపాయల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రపంచం అబ్బురపడేలా మోదీ నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి ఎంతో సహకరించారని చెప్పారు. తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని తెలిపారు. దేశంలో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారని, ప్రధాని మోదీ పాలనలో 25 కోట్లు ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన చెప్పారు. తన ఆలోచనలను నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు పంచుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా, తెలంగాణలో ఉన్నటువంటి 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ సమగ్రమైనటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నేతృత్వము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారిని గెలిపించండి. మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని అండగా ఉండండి. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మరొకసారి నేను ఈ సందర్భంగా
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము కూల్చామని స్పష్టంగా చెప్పినప్పటికీ వారికి వారే ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఓ పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లవద్దని, అలా చేసిన వారిని ఉరితీయాలని గతంలో ఇదే రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గారు, మీకు మంచిగానే ఉంది మెజార్టీ, 5 ఏళ్లు పరిపాలన చేయండి, మీరు చూసుకోవాల్సింది ఏమంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్లకుండా చూసుకోండి అని సూచించారు. తాజాగా ప్రతిమ మల్టీప్లెక్స్ లో డబ్బులు దొరికిన ఘటనపై వినోద్ కుమార్ స్పందించారు. అక్కడ దొరికిన డబ్బులకు వాళ్ళే లెక్కలు చెప్పుకుంటున్నారని స్పష్టం చేశారు. వారు తనకు బంధువులు అయినంత మాత్రాన తనపై నిరాధార ఆరోపణలు చేస్తారా అని నిలదీశారు. చూడండి, అదొక వ్యాపార కేంద్రం, అర్థమే కదా. అక్కడ ఏం లావాదేవీలు దాంట్లో ఏందో 4 థియేటర్లు, 2 బార్లు, ఒక బెడెడ్ హోటలు, చిట్ ఫండ్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో. నాకు సంబంధం లేదండి. ఇప్పుడు రాజకీయాలు కూడా నాకు చాలామంది నా మీదే చెప్పారు, ఇక్కడ జరిగింది దానికి నీదే అని అంటారు. అంటే రాజకీయాల్లో ఎన్నికలు పోయేటప్పుడు దీని ఏమంటారు, బురద జల్లడం అంటారు. ఆ జరిగిన సంఘటన కదా, వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పిండు, అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పిండు. తర్వాత దాంట్లో 100 మంది పనిచేస్తారు, వాళ్ళకందరి జీతాలు బతకాలి. నాకేం తెలియదు దాని గురించి, ఐఎమ్ నోవేర్ కన్సర్న్డ్, అర్థమే కానీ. బంధువులు అన్న మాట అయితే నిజమే కదా. ఇప్పుడు నేను ఒక న్యాయవాది వృత్తి తర్వాత రాజకీయాల్లో వచ్చినా. నేను పార్టీలు మారడం సర్వసాధారణం, 90% అలా మారినోళ్లే అన్నారు బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి. అందులో మోసం, నయవంచన, వెన్నుపోటు పొడిచిన పార్టీలు మారిన వారి గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఎన్నికైన రంజిత్ రెడ్డి 5 ఏళ్ల కిందట ఎవరికీ తెలియదని కార్తిక్ రెడ్డి చెప్పారు. ఆయనకు కేసీఆర్ పిలిచి చేవెళ్ల సీటు ఇచ్చారని, ఆయనను తాము భుజాల మీద మోసి ఎంపీగా గెలిపించామన్నారు. చేవెళ్ల సీటును కాంగ్రెస్ 100 కోట్లకు రంజిత్ రెడ్డికి అమ్ముకున్నారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలే చెబుతున్నారని పేర్కొన్నారు. డబ్బుతో టికెట్లను, నాయకులను, కార్యకర్తలను కొనుక్కోవచ్చు, కానీ ఓటర్లను, ప్రజలను కొనుక్కోలేరని రంజిత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. దగా, నయవంచన, వెన్నుపోటు, ఈ పదాలు చాలా ఆలోచించి నేను వాడుతున్నాను. ఇవి చేసిన వాళ్ళని ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు నేను ప్రస్తావన చెప్తున్నది, ఈరోజు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నది, మా యొక్క పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై 5 సంవత్సరాలు మా ప్రాంతం నుంచి బీఆర్ఎస్ పార్టీని, చేవెళ్ల ప్రజలను ప్రాధాన్యత వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఎంపీ వర్యులు రంజిత్ రెడ్డి గారి గురించి. రంజిత్ రెడ్డి గారి గురించి నేను నిజంగా మీకు చెప్పాలంటే 5 ఏళ్ల కిందట మా ప్రాంతానికే కాదు రాష్ట్రంలో కూడా ఆయన ఎవరో తెలియని వ్యక్తి, మా ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన కరీంనగర్ అయినా కూడా ఆ రోజు కేసీఆర్ గారు పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నాడు, సపోర్ట్గా నిలబడ్డాడని, ఏ ప్రాంతం వారైనా పర్వాలేదు, చేవేళ్ళ పార్టీ గట్టిగా ఉన్నది రంజిత్, నువ్వు పోయి పోటీ చేసి అక్కడ గెలిచి రావాలా, నీలాంటి వాడు నాకు పక్కలు కావాలని కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం, కేసీఆర్ గారిని పార్టీని ఆ రోజు ఆయన చెప్పినారని, ఆ రోజున్న పార్టీలో ఉన్న మేమందరం కూడా ఆయనను భుజాల మీద మోసి ఎంపీగా గెలిపించడం జరిగింది. మా ప్రాంతం వాడు కాకపోయినా కూడా మా ప్రాంతం గౌరవించింది, మా పార్టీ గౌరవించింది, మా నాయకత్వం గౌరవించింది. మీరు అనుకోవచ్చు, అరే పార్టీలో చాలామంది వచ్చిండ్రు కదా, చాలామంది అవకాశం ఇచ్చిన దాంట్లో ఈయన ఒకడు అనుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలి, కేసీఆర్ గారు ఎట్లా రంజిత్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిండో, ఎట్లయితే రంజిత్ రెడ్డి గారిని ఈ 5 సంవత్సరాలే కాదు, ఆయన నోరారా చాలాసార్లు విన్నాం, కేసీఆర్ గారు నా యొక్క కెరియర్ గ్రోత్లో చాలా ఆయన ఒక పాత్ర ఉన్నదని రంజిత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం మనం విన్నాం కూడా. ఆయన తెలంగాణ ప్రాంతానికి పౌల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎవరు చేసిండ్రు ఆయన పౌల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్? తెలంగాణ అసోసియేషన్కి ఒక పౌల్ట్రీ అసోసియేషన్ ఉండాలి తెలంగాణ పౌల్ట్రీ కానీ అసలు దానికి రూపకల్పన చేసిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు. దాన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్గా పెట్టింది ఎవరు? కేసీఆర్ గారు. ఈయన సమాజంలో ఒక స్థాయి కల్పించే ఒక స్థానాన్ని తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. రంజిత్ రెడ్డి గారు, నేను సీదా మీకు ప్రశ్నలు అడుగుతున్నాను, సీదా మిమ్మల్ని ఉద్దేశించి ఒక జవాబు కోరుతున్నాను. ఈరోజు హయత్నగర్ డివిజన్ లోని సాయి సూర్య కాలనీలో కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పర్యటించారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక డివిజన్ కార్పొరేటర్ పరిశీలించారు. కాలనీలో మిగిలి ఉన్న కాలనీ సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీలో మిగిలి ఉన్న రోడ్డులో కూడా భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కాలనీ వాసులు కోరగా కార్పొరేటర్స్ సానుకూలంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా కాలనీలో పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కాలనీ వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు అఖిల్, కాలనీ సంక్షేమ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాతబస్తీ మలక్పేటలో తెలంగాణ పౌర హక్కుల పరిరక్షణ సమితి, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు రామాంజనేయ, సంపత్ మాదిగలు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఏ విధంగా అయితే కోరుకున్నారో అదే విధంగా ఒక అద్భుతమైన పాలన అందిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా సక్రమంగా నెరవేరుస్తూ మంచి పాలన అందిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగే మొన్న మంత్రులతో కేబినెట్ సమావేశం భేటీ అయ్యి ఏదైతే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏదైతే హామీలను ప్రకటించారో అందులో భాగంగా నూతనంగా మాదిగ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై మేము హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులను కానీ మరియు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా కొన్ని డిమాండ్స్ ఏంటంటే, నేటి సమాజంలో భారత రాజ్యాంగం గురించి ఎవరికి తెలియకుండా ఉన్న పరిస్థితి ఉంది. కొంతమంది భారత రాజ్యాంగంపై చేస్తున్నట్టు విమర్శలకు కూడా మేము ఒక ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను పాఠ్యక పుస్తకాలలో చేర్చాలని చెప్పేసి, అలాగే భారత రాజ్యాంగ పీఠికను కూడా పాఠ్యక పుస్తకాలలో చేర్చాలని చెప్పేసి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అలాగే ఏదైతే భారత రాజ్యాంగంపై విమర్శలు చేస్తున్నారో వారిపై తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ కూకట్పల్లి నియోజకవర్గం సంగీత్ నగర్ లోని నల్లపోచమ్మదేవి 25వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని బండి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, సత్యం శ్రీరంగం, తూము వేణు, సేరి సతీష్ రెడ్డి, కొమ్ము సత్తయ్య, మేకల రమేష్, గోవింద్ గౌడ్, దండుగుల యాదగిరి, కృష్ణ రాజ్పుత్, కూతురు సురేష్, కూతురు సత్యనారాయణ, కూకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. దీంతో పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శశాంక్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో జరిగిన తీరును స్థానికోపాధ్యాయులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు తగిన సమయాన్ని చేరుకుంటున్నారని కలెక్టర్కు ఉపాధ్యాయులు తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట శంషాబాద్ ఎంఆర్ఓ నాగమణి, అధికారులు తదితరులు ఉన్నారు. అల్వాల్లో కబ్జాలకు గురైన చెరువు స్థలాలను రక్షించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోరారు. ఈ సందర్భంగా కబ్జాలకు పాల్పడుతున్న భూ బకాసుల నుంచి రక్షించాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఆలోలోని పాకాలకుంటలో సర్వే నెంబర్ 579, 580లో 2.5 ఎకరాల క్వారీ కుంట ఉందని, దానిలో అక్రమంగా మట్టిని నింపుతున్నట్లు తెలిపారు. దాంతోపాటు అల్వాలోని కొత్త చెరువు కబ్జాకు గురవుతోందని, కబ్జాదారులను కాపాడి కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త చెరువు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఇప్పటికే కొంత భాగం కబ్జాకు గురైందని, కబ్జాదారులు షెడ్లు నిర్మాణాలు చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కబ్జాదారులు నిర్మాణాలు చేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్రమణకు గురైన చెరువు స్థలాన్ని కాపాడి పేద ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేశారు. అదే కాకుండా మరి ఎంఆర్ఓ అని కూడా నేను అడుగుతున్నాను. ఎంఆర్ఓ గారు, మీరు ఎంఆర్ఓగా ఉండుకొని ఇటువంటి యాక్టివిటీస్కు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. మరి మీరు ఎంఆర్ఓ ఉండుకొని కూడా దీనిపైన చర్యలు కూడా తీసుకుంటున్నారు, చూసి చూడనట్టు వెళ్తున్నారు. మరి దాని పట్ల మేము ఏం ఆలోచన చేయాలని మీకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా సేమ్ యాక్టివిటీస్ జరిగింది. మళ్ళీ గుంతలు ఉండే దాన్ని కూడుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా షెడ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి గొలుసుకట్టు చెరువు పరిస్థితి ఈరోజు 18.5 ఎకరాలు ఉండాల్సినటువంటి చెరువు అందరూ
ఆక్రమించేసి FTL లో కూడా బిల్డింగ్లు కట్టేసి దొంగ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసి 9 ఎకరాలకు చెరువు పుంచుకుపోయింది. అదే కాకుండా చెరువు బఫర్ జోన్ లో ఎవరైనా వ్యవసాయం చేస్తారు కానీ అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టారు ఒక టీఆర్ఎస్ నాయకులు. మరి టీఆర్ఎస్ నాయకులు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఆక్రమించేసి వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ లో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి, ఎందుకంటే చెరువులను రక్షిస్తూనే మనకు గ్రౌండ్ వాటర్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు మీడియా గాని ప్రజలు గాని మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి అభినందనలు తెలియవలసిందిగా మేము పత్రికాముఖంగా తెలియజేస్తాం.